నమస్తే అన్న. నమస్తే అండి మేడం. మీ పేరు? నా పేరు అనిల్. ఇప్పుడు ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది కదా, అవునండి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? పరిపాలన ఈ యథావిధిగానే ఉందండి. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. వాళ్ళు దోసుకోవడం తప్ప బీదోని బాగు చేసింది ఒక్కరు లేడు. ఏదో చెప్పడం వరకే, అది చేస్తున్నా ఇది చేస్తున్నా, ఆ దళితులను బాగు చేస్తా బీద అని చెప్తారు, కానీ ఎవరు చేసింది వాళ్ళు దోసుకోవడం తప్ప రెండోది ఏం లేదు. మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందంటారు? బీఆర్ఎస్ఆ లేకపోతే బీజేపీనా? ఏది వచ్చినా సంబంధం, ఎవడు వచ్చినా అంతేనండి. మరి బాగుపడాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా అంతే. ఎవరు వచ్చినా అంతే. ఇక బాగుపడదు. ఇంకా వేస్తే బాగుపడదండి అసలు ఇక. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? వెంకటేశ్వర్లు. ఎక్కడ అంటే మీది నియోజకవర్గం? పాలేరు నియోజకవర్గం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉందమ్మా, చాలా బాగుంది. ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చారు, ఫ్రీ టికెట్, ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు, రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు, ఇల్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అంతా బాగుంది. కరెంటు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చారు. బాగుందమ్మా, చాలా బాగుంది. చాలా మంది అంటున్నారు తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతుందని కొంతమంది అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? బీజేపీనా బీఆర్ఎస్ఆ? ఏది రాదమ్మా, మా కాంగ్రెసే ఉంటుంది. 5 ఏళ్ళు మా కాంగ్రెస్ ఉంటుంది, మళ్ళీ 5 ఏళ్ళు కూడా మా కాంగ్రెస్ వస్తుంది. మళ్ళీ 5 ఏళ్ళు కూడా వస్తుంది. ఎందుకంటే మైనార్టీలు లేదు కదండి, ఫుల్ మెజారిటీ ఉంది. కంపల్సరీ గవర్నమెంట్ 5 ఏళ్ళు పరిపాలిస్తారు, మంచిగానే ఉంటుంది. మీ పేరు? నాగేశ్వరరావు అండి, తలంపాడు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న. మీ పేరు? రామకృష్ణ. మీరు ఎప్పటి నుంచి ఖమ్మంలో ఉంటున్నారు? 4 years. 4 years నుంచి. మరి 4 yearsలో ఇప్పుడే కదా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం చూసింది, ఎందుకంటే ఫస్ట్ టైమే కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం అంటే? బాగా పరిపాలిస్తున్నారా లేకపోతే యావరేజ్ అంటారా? యావరేజ్ అండి, అంతేం లేదు. అంతే ఏం లేదు, యావరేజ్. మరి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? బీఆర్ఎస్ఆ లేకపోతే బీజేపీనా? బీజేపీ కష్టం లేదు, బీఆర్ఎస్ వస్తుంది కలిసి. బీఆర్ఎస్ వస్తుంది. మరి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? ఇంకా బీఆర్ఎస్ వస్తే ఇక కేసీఆర్, ఇంకెవరు ఉన్నారు? కేటీఆర్ కేసీఆర్? కేసీఆర్ ఉంటుంది కదా. కేసీఆర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నాగేశ్వరరావు అండి, చిన్న నాగేశ్వరరావు. మీరు ఇక్కడైనా లోకలేనా? ఖమ్మమేనా? ఖమ్మంలో. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఖమ్మంలో? మేము ఒక 12 years నుంచి ఉంటాం. మరి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year దాటింది కదా, మరి ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచండి మాకు ఆటో వాళ్ళకి ఉపాధి కోల్పోయాము, 0 అయింది. కనీసం మా ఆటో డ్రైవర్ని పట్టించుకునే నాదులు లేరు. అది మా పరిస్థితి కూడా చాలా ఇంట్లో గడవడం కూడా కష్టంగా ఉందండి. చాలా ఘోరంగా ఉంది, ఇంట్లో గడవడం కష్టంగా ఉందండి. మరి మీకు మంచి జరగాలంటే ప్రభుత్వం ఏం చేపడితే, ఎటువంటి పథకాలు చేపడితే బాగుంటుంది అంటారు? మాకు ఇంతకుముందు అయితే మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ అన్ని రకాలుగా చూసుకుందండి. ఇప్పుడు మాకు మరి ఆటో డ్రైవర్లకైనా చాలా మట్టుకి మాకు ఇబ్బందిగానే ఉంది, ఇంట్లో గడవడం కష్టంగా ఉందండి. మరి నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే దిగిపోతుంది అని ఒక టాక్ నడుస్తుంది కదా, 100% అండి. మరి నెక్స్ట్ ఏది అధికారంలోకి వస్తే బాగుందంటారు? మాకు మట్టికి అయితే టీఆర్ఎస్ అయితేనే మంచిగా అనుకూలంగా ఉంటుందండి అందరికీ. టీఆర్ఎస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ కాకుండా బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? బీజేపీ అధికారంలోకి వస్తుంది. మాకైతే కాంగ్రెస్ అయితే పోతేనే మాకు బీజేపీ వచ్చినా బాధ లేదు. కాంగ్రెస్ అయితే మా ఆటో వాళ్ళకైతే మరీ ఘోరం అంటే ఘోరంగా ఉంటుందండి. బీజేపీ వచ్చినా పర్లేదు మాకు. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు తుమ్మాటి నాగేశ్వరరావు. మీరు ఇక్కడైనా ఖమ్మమేనా, లోకలేనా? ఖమ్మం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year దాటింది కదన్నా, మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎలా పరిపాలించాలి 1 year? 1 year మంచి అనుకూలంగా అయితే పరిపాలించలేదు, ఎందుకంటే రైతులకు కానీ అందరికీ ఇబ్బందిగానే ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిజంగానే చాలా మంది అసంతృప్తిగా అయితే ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయినా లేకపోతే నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఏ పార్టీ అనేది మెజారిటీ చెప్పలేము, ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలే నిలుపుకోలేకపోయింది. వాగ్దానాలు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం వాగ్దానాలు చేయలేదు, అవి వాటి నడపడానికే ప్రభుత్వం నడపడం వాళ్ళు గడిపారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని ఇలా ప్రభుత్వం రాను వాగ్దానాలు పెట్టారు, వాగ్దానాలు నిలుపుకోలేరు, ఉన్న పాతవి కూడా నడపలేకపోతారు. ఇది పరిస్థితి.
ప్రభుత్వం ఏది వస్తుంది ఏదనేది కామన్ అయిపోయింది ఇవాళ రేపు జనం నమ్మేటట్టుకు లేదు. ఇది మాత్రం వాస్తవం మాట. చాలా మంది అంటున్నారు బీఆర్ఎస్ ని చూసాము, ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ ని చూస్తున్నాము, ఇక బీజేపీకి ఛాన్స్ ఇద్దామని అంటున్నారు. ఒకవేళ బీజేపీ వస్తే ఎలా ఉంటుంది? ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాదు. ఇంకేరే రాష్ట్రాలు ఏమైనా అభివృద్ధి చెందిద్దాం కానీ సీట్లు పెరుగుతాయి. అంతకు మించి బీజేపీ అయితే మన లోకల్ అయితే ఖమ్మం లోకల్ అయితే రాదు. అందుట్లో ఇంకోటి ఏంటంటే ఇది కమ్యూనిస్ట్ ఏరియా, ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ ఏరియా. కమ్యూనిస్టులు ఎటు ఒరికితే అటే గెలుస్తుంది ఎమ్మెల్యే. ఇప్పుడు మన పొంగులేటి శ్రీనివాసరావు గెలవడం కూడా కమ్యూనిస్టులు ఓట్లే. అట్లే కానీ బీజేపీ అయితే రాదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే.